ఇక్కడ ఉన్నటువంటి యువకుడు శ్రీకాంత్ అధ్యక్షులుగా బాధ్యత వహిస్తూ మరి అదేవిధంగా నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సొసైటీ డైరెక్టర్, సొసైటీ చైర్మన్లు మరియు మాజీ ఎంపీటీసీలు మరియు ఇతర ఇక్కడ వేరే గ్రామాల నుండి వచ్చిన సోదరులకు మరియు దళిత కులస్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు బాబు జగజీవన్ రావు గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎన్ని పొగిడినా తక్కువే. తను బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి వ్యక్తి, దళిత కుటుంబాలకు అంటరానితనమునికి కాపాడి పార్లమెంట్లో 2 పర్యాలు పనిచేస్తూ తను ముఖ్యమంత్రిగా ఓడిపోయినా, ప్రధానమంత్రిగా ఓడిపోయినా మరియు దాన్ని వదలకుండా అందరి కోసం బాధ్యతలు తీసుకొని కష్టపడిన వ్యక్తి కోసం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పేసి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈసారి ఇంతమంది ఉన్నారు, రేపు నెక్స్ట్ సారి ప్రతి ఇంటికి ప్రతి దళితుడు ఇక్కడికి రావాలి, పండగ అనేది ఘనంగా జరపాలి. దీనికి కూడా ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి దళితుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వ్యక్తి యనమల రేవంత్ రెడ్డి గారని ఘనంగా చెప్పుకోవచ్చు. ఈరోజు శాసనసభలో కూడా వారికి మంత్రి పదవులు కూడా 4-5 పోస్టులు కూడా వారికి అక్కడ ఇవ్వడం జరిగింది. మరియు ఏదైతే వర్గీకరణ కూడా తన మొండి ధైర్యం చేసి సాహసమే లక్ష్యంగా పోరాడి అది కూడా ఇప్పడం జరిగింది. మరి అదేవిధంగా బీసీ పోరాటం కూడా తీసుకొచ్చి చేసిన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి, ఈరోజు మేము సన్న బియ్యం తింటాం, మీరు కూడా సన్న బియ్యం తినాలని చెప్పేసి ఉగాది నుండి ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తూ మరియు అందరూ కూడా మేము తిన్నదే మీరు కూడా తినాలి అని చెప్పేసి ఆలోచనతో మంచి మనస్తత్వంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు. మరియు స్కీములు ఏదైతే పెట్టారో ఈరోజు ముఖ్యంగా బస్ ఫ్రీ, కరెంటు ఫ్రీ. కరెంటు అయితే అన్నిటికన్నా గొప్పది. కరెంటు లేకపోతే మనకు నీళ్లు ఉండవు, మన ఆరోగ్యానికి మనకు ఇది కావాలన్నా కరెంటు ఉండాలి. 200 యూనిట్ కరెంటు ఫ్రీ అనేది కరెంటు, బస్సు ఉచితము, సన్న బియ్యము, మళ్ళీ ఉపాధి హామీకి నెలకు 1000 రూపాయల చొప్పున. మరియు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల యొక్క పార్టీ ఆశాజ్యోతి. ఆనాడు నుంచి ఇందిరమ్మ ఇంటింట సౌభాగ్యం అని చెప్పేసి అది మనం ఎంత పొగిడినా తక్కువనే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై మాది.